హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అయితే ఆనంది జీవన ఫోన్లో ఇందుమతితో మాట్లాడుతూ ఉండగా ఇక వాళ్ళ మాటలు విన్న ఆనంది అయితే ఈరోజు అసలు నిజం తెలుసుకోబోతుంది. టెండర్ విషయంలో జీవన ఇలా 10%ని మార్చేసింది జీవన అని 18%గా ఉన్న దాన్ని 10%గా మార్చడానికి తను ఎంతలా కష్టపడ్డదో అవన్నీ కూడా ఇందుమతితో ఫోన్లో మాట్లాడుతూ ఉన్న ఇక జీవననైతే ఈరోజు ఇలా కుట్టి చూసేస్తుంది. తర్వాత మరి ఇక కుట్టి ఏం చేయబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే జీవన ఆనంది మీద చాలా చాడీలు చెప్తూ ఉంటుంది తన అత్తయ్య సునందాతో. ఇలా జ్యోతమ్మ దగ్గరికి వెళ్ళి ఇక నష్టానికి కావలసిన డబ్బులు అడక్క రావడానికి వెళ్ళింది, అవన్నీ తీసుకొచ్చి నీకు ఇస్తుందంట అని ఇక ఉన్నవి లేనివి చెప్పి ఆనందిపై మరింత కోపాన్ని పెంచుతుంది సునందాకైతే జీవన. అప్పుడే ఇక చైతన్య అయితే జీవనకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఏంటి జీవన, రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నావు, మా వదిన ఎలాంటిదో మాకందరికీ తెలుసు, నువ్వు మా వదినను చాలా బ్యాడ్గా మా అమ్మకు చెప్తున్నావు మా వదిన గురించి. ఇక నిన్ను చూస్తున్నాను, ఇక అలా మా అన్నయ్యకు యాక్సిడెంట్ చేసి మీ అమ్మని ఇరికించి నువ్వు తప్పు చేసి ఇలా హ్యాపీగా ఉన్నావు. మన పెళ్లి విషయంలో కూడా ఆనంది వదినకు ఏ తప్పు లేకపోయినా తనే ఇలా కావాలని చేసిందని చెప్పి మీ వాళ్లకు దూరం చేశావు. అవన్నీ ఇక తప్పులని ఆనంది వదిన నిరూపించుకుంది. తనంటే ఏంటో అందరికీ తెలిసేలా చేసుకుంది. కానీ ఈ టెండర్ విషయంలో కూడా ఇది నువ్వే చేసుంటావని నాకు అనుమానంగా ఉంది అనిక ఈ రోజైతే చైతన్య జీవనతో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక జీవన అయితే తను ఏ తప్పు చెయ్యనట్టు చాలా గట్టిగా ఇలా అంటూ ఉంటుంది. ఏంటి, నీకు అనుమానం ఉంటే నిరూపించు, ఎలా నిరూపిస్తావో ప్రూవ్ చెయ్యి అనడం కాదు, ఇక నేను తప్పు చేశానని ప్రూవ్ చేస్తే అప్పుడు నమ్ముతాను అని ఇక చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది చైతన్యతో. అప్పుడే ఇక చైతన్య అయితే ఈసారి జీవన చాలా తెలివిగా ప్లాన్ చేసి ఇలా ఆనంది వదినను ఇరికించింది. కానీ ఇది ఖచ్చితంగా జీవన పని అయి ఉంటుంది. ఇలాంటి పనులు ఖచ్చితంగా జీవన మాత్రమే చేస్తుంది. మా వదిన ఏదో ఆలోచించుకుంటూ ఈ టెండర్ ఇలా పూర్తి చేయలేదు, ఇక 18%ఏ వేసింది. ఎందుకంటే ఇక ఒరిజినల్ డాక్యుమెంట్స్లో ఉన్నాయి కదా, ఇక జిరాక్స్లో ఎలా మారుతాయి, ఈ పని ఖచ్చితంగా జీవనదే. కానీ అది ఎలా నిరూపించాలి, చాలా తెలివితో ఇలా సీసీ కెమెరాలు కూడా ఆఫ్ చేసి జీవన ఈ పని చేసింది. మనకు ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు అని ఇక చైతన్య కూడా జీవన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఇక జీవన అయితే తన రూమ్లోకి వెళ్ళి ఇక ఇందుమతికి కాల్ చేసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. పెద్దమ్మ, ఇక నేను అనుకున్నట్టే అన్ని పనులు చేశాను, ఈసారి సక్సెస్ మనదే. ఎందుకంటే ఆ కుట్టిని ఇలా టెండర్ విషయంలో ఇరికించాను, దానివల్ల మా కంపెనీకి చాలా కోట్ల నష్టం వస్తుందని అత్తయ్య చాలా ఫైర్ అవుతుంది ఆనందిపై. ఇక ఆనందిని ఎప్పటికీ క్షమించదు. అదే కాకుండా ఇక నష్టానికి కావలసిన డబ్బులు జ్యోతమ్మ దగ్గరికి వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళిందని అత్తయ్యకు చెప్పి ఇంకా అత్తయ్యకు మరింత కోపాన్ని పెంచాను ఆనందిపై. దీంతో ఇక ఆనంది పని అయిపోయింది. ఆ టెండర్ విషయంలోనే ఇక అలా 18%గా ఉన్న దాన్ని 10%గా మార్చడానికి నేను ఎంత తిప్పలు పడ్డానో తెలుసా. అసలు నా కష్టాన్ని పగవలకు కూడా రాకూడదు, అలా కష్టపడ్డాను నేను అది మార్చడానికి. ఇంట్లో మొత్తం సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఎవ్వరు లేని సమయంలో ఆ పని చేశాను. ఇక ఒక్క నిమిషంలో ఎవరైనా వచ్చుంటే ఇక నేను దొరికిపోతాను. చాలా తెలివిగా ప్లాన్ చేసి చేశాను. ఇక ఈ విషయం ఎవరికి ఎట్టి పరిస్థితిలో తెలిసే ప్రమాదమే లేదు. ఇక నేను సేఫ్గా బయటపడ్డాను. ఇక ప్రతిసారి నన్ను ఇలా దొరికేలా చేస్తున్నారు, కానీ ఈసారి నా తెలివిని మొత్తం ఉపయోగించి నేను చాలా తెలివిగా ఈ పని పూర్తి చేశాను పెద్దమ్మ అని ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇందుమతితో జీవన అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే అటుగా వెళ్తూ ఉంటుంది. ఏంటి, జీవన ఎవరితో ఫోన్ చాలాసేపు నుండి మాట్లాడుతుంది, ఇందమ్మతోనే అయి ఉంటుంది, ఏం మాట్లాడుతుందో అని ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంది అయితే ఇక ఏం మాట్లాడితే మనకెందుకు, ఇప్పటికే నేను చాలా టెన్షన్లో ఉన్నాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటో ఏమో అని ఇక ఇలా అడుగు ముందుకు వెయ్యబోతూ ఉండగా ఆ కుట్టిని భలే ఇరికించాను పెద్దమ్మ అని ఇక ఇలా నవ్వుతూ ఉంటుంది. అది విన్న ఇక ఆనంది వెనక్కి వచ్చి ఏంటి, ఇక ఇలా కుట్టిని ఇరికించానని చెప్తుంది, అసలు ఏం మాట్లాడుతుందో విందాం అని ఇక అలాగే ఆగి ఆనంది అయితే ఇలా జీవన ఇందుమతితో మాట్లాడుతున్న మాటలన్నీ వినేస్తుంది. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది జీవన, ఇక ఈ టెండర్ విషయంలో అత్తయ్య ఇక ఆనందిని క్షమించదు, చాలా తెలివిగా నేను దాన్ని మార్చేశాను అని ఇక అవన్నీ విషయాలు ఇందుమతితో చెప్తూ ఉండగా విన్న ఇక ఆనంది అయితే
ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే మళ్ళీ ఈ పని జీవనే చేసిందన్నమాట. జీవనకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు. ఈసారి ఇక గట్టిగా బుద్ధి చెప్పాలి. ఇక నేను ఈసారి ఊరుకోకూడదు. అత్తయ్య దగ్గరికి తీసుకెళ్ళి ఇక తన తప్పేంటో అత్తయ్య ముందే నిరూపించి నేను ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకోవాలి అని ఇక ఆనంది అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇలా జీవన ఇందుమతి ఫోన్లో మాట్లాడుకున్న మాటలు విని అప్పుడే ఇక జీవన కాల్ కట్ చేసి సరే పెద్దమ్మ ఎవరైనా వస్తారేమో వింటారు, సరే నేను ఉంటాను అని ఇక కాల్ కట్ చేసి ఇటువైపు చూస్తే ఇక ఆనంది ఉంటుంది. ఇక ఆనందిని చూసిన జీవన అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఇక ఏంటి పెద్దమ్మతో మాట్లాడిన మాటలన్నీ ఈ ఆనంది వినేసిందా ఏంటి? ఏంటి ఆనంది, నా రూమ్లో నీకేం పని, అక్కడే నిలుచున్నావేంటి, లోపలికి రావచ్చు కదా అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే లేదు జీవన, నీ పర్మిషన్ కావాలి కదా నేను లోపలికి రావాలంటే, ఎవరితో చాలా బిజీగా మాట్లాడుతున్నట్టున్నావు, అందుకే ఇక ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఇక నేను ఇక్కడే ఉన్నాను అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే ఇక నేను మాట్లాడింది వినలేదన్నమాట. ఇక వింటే ఆనంది చాలా కోపంగా ఇక నాకు వార్నింగ్ ఇచ్చేది, అయినా ఇక వినలేదు, మంచి పని అయింది అని ఇక జీవన అయితే కూల్ అవుతూ ఉండగా ఇక కోపంగా ఇలా ఆనంది అయితే జీవన దగ్గరికి వచ్చి ఏంటి జీవన, నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా, ఇక మళ్ళీ అలాగే చేశావు, ఈ టెండర్ విషయంలో కూడా ఇలా నువ్వు 18% నుండి 10%కు ఆ జిరాక్స్లో మార్చింది నువ్వే కదా అని ఆనంది అయితే చాలా కోపంగా జీవనను అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక ఆనంది మాత్రం జీవన నువ్వు తప్పించుకోలేవు, నువ్వు ఇక నటించినా కూడా నీ నటన ఎవరు నమ్మరు, నువ్వు ఇంతమ్మతో మాట్లాడిన మాటలన్నీ నేను వినేశాను అని ఇక కోపంగా అంటూ ఉంటుంది. ఆనంది అయితే జీవన దగ్గరికి వచ్చి అప్పుడే ఇక జీవన అయితే వినేసిందా ఈ ఆనంది, ఇక నా పని అయిపోయినట్టే, ఇక మళ్ళీ దొరికిపోయాను ఈ ఆనందికి, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి, ఇక ఈ విషయం ఇప్పుడు ఆనంది వెళ్ళి ఇక అత్తయ్య మామయ్య చైతన్యకు చెప్తే ఇక నా పని అయిపోతుంది, ఇప్పుడు ఎలా, ఈ ఆనంది వినకూడదనుకున్నాను, ఎవరైతే వినకూడదనుకున్నామో వాళ్ళే విన్నారు, ఇక నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఇక చాలా టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటి జీవన, ఇక నీతో నాకు ఎప్పుడు ఇదే గొడవ, ఇక ప్రతిసారి ఇలా తప్పులు చేయడం, ఆ తప్పుల్లో నన్ను ఇలా నెట్టేయడం, నన్ను అందరి ముందు ఇలా బ్యాడ్ చేయడం, అదే నీ పన, ఇక అంతకు తప్ప నువ్వు ఇక ఏం చేయలేవా అని ఇక చాలా కోపంగా నీకు బుద్ధి చెప్పాలంటే పద అని ఇక హాల్లోకి ఇలా లాక్కొని వస్తూ ఉంటుంది ఇక జీవననైతే. అప్పుడే ఇక జీవన అయితే వద్దు కుట్టి, ఇదొక్కసారికి క్షమించు, ఎంతైనా నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్ కదా, మనం తోటి కోడళ్ళం కూడా, ఎప్పటికైనా నాతో నీకు అవసరం ఉంటుంది, ఇదొక్కసారికి క్షమించు కుట్టి అని ఇలా కుట్టి కాళ్ళ మీద పడ్డా, కుట్టి మాత్రం లేదు జీవన, ఇలా తప్పులు చేసుకుంటూ పోతూ ఉన్నావు, ఇలా నేను క్షమించుకుంటూ పోతూ ఉంటే ఇక నువ్వు మారవు, ఈసారి ఖచ్చితంగా అత్తయ్య మామయ్యకు నీ గురించి నిజం చెప్పాల్సిందే, ఆ రోజులు డబ్బు దొంగలించడం ఇక ఇవన్నీ కూడా చెప్పేస్తాను పద అని ఇక ఇలా హాల్లోకి లాక్కొని వెళ్ళి ఆనంది అయితే ఇలా అంటూ ఉంటుంది. అత్తయ్య మామయ్య చైతన్య ఆదిత్య గారు అందరూ కూడా హాల్లోకి రండి అని ఇక అంటూ ఉండగా అందరూ హాల్లోకి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటి ఇక అందరినీ ఇలా రమ్మని చెప్పావు ఏంటి ఆనంది, టెండర్ విషయంలో ఏదైనా మంచి ఆలోచన వచ్చిందా, మనకి ఇక ఎక్కువ నష్టం లేకుండా తక్కువ ఖర్చుతో ఎవరైనా ఇలా చేసేవాళ్ళు మనకు దొరికారా, ఎందుకు అలా అందరినీ ఒకేసారి రమ్మన్నావు అని ఇక ఆదిత్య అంటూ ఉండగా లేదు ఆదిత్య గారు, నేను తప్పు చేశానని మీరందరూ నమ్ముతున్నారు కదా, నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికే వచ్చాను, అసలు టెండర్లో ఇలా 18% ఉన్నదాన్ని 10%గా మార్చింది నేనే, ఇలా ఏదో ఆలోచించుకుంటూ మార్చానని మీరందరూ కూడా నన్ను చాలా తిడుతున్నారు కదా, ఇక నేను అలా చేయలేదు, నేను కరెక్ట్గానే 18% వేశాను, ఇలా డాక్యుమెంట్స్ పేపర్లో కూడా ఒరిజినల్లో కూడా చూపించిన మీరు మాత్రం నేను కావాలనే ఒరిజినల్ మళ్ళీ క్రియేట్ చేసుకున్నానని నన్ను తిట్టారు కదా, అసలు దొంగ ఎవరో బయటపడ్డారు, ఈ జీవన అలా మార్చింది, ఇప్పుడు నేను ఈ జీవన ఇందుమతితో మాట్లాడుతున్న మాటలు ఫోన్లో వీళ్ళు ఇద్దరు మాట్లాడుతుంటే విన్నాను, అప్పుడే ఇక నేను నిజం తెలుసుకున్నాను అని ఇక కోపంగా అంటూ ఉంటుంది ఆనంది అయితే. అది విన్న ఇక సునంద శశికాంత్ ఆదిత్య చైతన్య అయితే ఒక్కసారిగా స్టన్ అవుతారు. ఏంటి వదిన నువ్వు అనేది, ఇక 10%గా మార్చింది జీవన, నాకు అనుమానం వస్తూనే ఉంటుంది, ఇలాంటి తింగరి పనులు జీవన తప్ప మన ఇంట్లో ఎవ్వరు చేయరని, కానీ జీవన ఈసారి చాలా తెలివిగా చేసింది ఆదిత్య, ఎందుకంటే ఇక అప్పుడు డబ్బు దొంగిలించేటప్పుడు సీసీ కెమెరాలో మనం పట్టుకున్నాం కదా, ఇక దాన్ని
ఎలాగైనా సీసీ కెమెరాలను ఆఫ్ చేసి ఈ పని చేయాలని మన రూమ్లో మన హాల్లో అన్నీ కూడా సీసీ కెమెరాలు ఆఫ్ చేసింది. కావాలంటే చూడండి, ఇప్పుడు సీసీ కెమెరాలు పని చేయటం లేదు. ఇదంతా ముందుగానే ప్లాన్తో జీవన ఇలా చేసి 10%గా మార్చేసింది 18% ఉన్న టెండర్ని అని ఆనంది అయితే ఈరోజు ఇంట్లో అందరి ముందు ఇలా జీవన నిజ స్వరూపం బయట పెడుతుంది. సునంద అయితే చాలా కోపంగా, ఏంటి జీవన, ఆనంది చెప్పేది నిజమేనా? ఈ టెండర్ మార్చింది నువ్వేనా అని అంటూ ఉండగా, అవునత్తయ్య, నేనే ఈ టెండర్ని మార్చేశాను. ఆనంది అంటే మీకు కోపం రావాలి, ఆనందిని ఇంట్లో నుంచి పంపించేయాలని పని నేనే చేశాను అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య అని మళ్ళీ ఇలా కాళ్ళ మీద పడి అంటూ ఉంటుంది. జీవన అయితే సునంద కాళ్ళ మీద పడి, అప్పుడే సునంద అయితే, ఏంటి జీవన, దీనివల్ల మన కంపెనీకి ఎంత నష్టం వచ్చిందో తెలుసా? అసలు చాలా కోట్ల నష్టం వస్తుంది. ఈ పని ఆనంది చేసిందని ఆనందిపై నేను చాలా కోప్పడ్డాను, కానీ నువ్వు చేసి ఆనందిపై నెట్టావు చూడు. అసలు నువ్వు మనిషివేనా? ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు నీ వల్ల ఇదంతా నష్టం వస్తుంది, దాన్ని నువ్వు సాల్వ్ చేయగలవా? ఆనంది చేయగలుగుతుంది, నువ్వు ఆ పని కూడా చేయలేవు. ఇలా నష్టం వచ్చేటట్లు చేసి ఇంట్లో కూర్చుంటే ఇదంతా ఎవరు భరిస్తారు అని చాలా కోప్పడుతూ ఉంటుంది సునంద అయితే ఈరోజు జీవన మీద. అప్పుడే చైతన్య అయితే, ఏంటి జీవన, మా వదినను ఇలా బ్యాడ్ చేసి ఈ పని నువ్వు చేసి అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని చాలా కోపంగా చైతన్య అయితే జీవన చెంప పగలగొట్టి, వెళ్ళిపో, నువ్వు ఇంట్లో ఒక్క నిమిషం ఉండడానికి వీల్లేదు. మాకు ఇంత నష్టాన్ని తెప్పించి నువ్వు ఇలా హాయిగా ఇంట్లో కూర్చొని ఉంటే, మేము కష్టపడుతూ ఉంటే నువ్వు హాయిగా ఉంటావా? ఇప్పుడు ఈ నష్టానికి కారణం నువ్వే కదా. నువ్వే ఇప్పుడు వెళ్ళి మీ జ్యోతమ్మ దగ్గరికి వెళ్ళి ఇదంతా ఇప్పుడు డబ్బు నువ్వే తేవాలి, మా వదిన తేవడం కాదు. అలా వెళ్ళకున్నా మా వదిన డబ్బు కోసం వెళ్ళిందని మా అమ్మ ముందు మా వదినను బ్యాడ్ చేసావు కదా, ఇప్పుడు వెళ్ళి అదే డబ్బును నువ్వు తీసుకురా అని చైతన్య అయితే ఇలా జీవన చెంప పగలగొట్టి బయటకు వెళ్ళిపో అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఆనంది అయితే, వద్దు చైతన్య, ఇప్పుడు జీవన బయటకు వెళ్ళిపోతే తన పుట్టింటి వాళ్ళు కూడా జీవనను ఇంట్లోకి రానివ్వరు. జీవన పరిస్థితి ఇప్పుడు చాలా ఘోరంగా ఉంది, అది అర్థం చేసుకో చైతన్య. మనమే జీవనను ఇప్పుడు రక్షించుకోవాలి. జీవన తప్పు చేసింది కాదనట్లేదు, కానీ ఆ తప్పును సరిదిద్దుకోవాలి. ఎలాగైనా దాన్ని నేను నష్టం లేకుండా చేస్తాను. కంపెనీకి కావలసిన మనుషులను ఏర్పాటు చేయమని మా నాన్న సింహాద్రికి చెప్పాను. తను తక్కువ ఖర్చుతో ఇలా కూలీలను ఏర్పాటు చేస్తారు. ఖచ్చితంగా మనకు టెండర్కి, ఒక్కొక్క టెండర్కి 1000 రూపాయలు మిగిల్చేలా నేను చేస్తాను. ఎక్కువ లాభాలు రాకపోయినా ఇలా కొంచెంపాటి లాభాలు వస్తాయి. జీవన ఇదంతా తెలియక చేసింది, నాపై కోపంతో ఇలా చేసింది, కానీ దానివల్ల ఇంత నష్టం వస్తుందని ఊహించుకోకుండా వచ్చు అని అంటూ ఉంటుంది. ఆనంది అయితే జీవనను, అప్పుడే జీవనను ఇలా వెనుకేసుకు వస్తున్న ఆనందిని చూసి చైతన్య, సునంద అందరూ కూడా, చూసావా జీవన, నువ్వు ఇంత పెద్ద తప్పు చేసినా కూడా ఆనంది మాత్రం నిన్ను సమర్థిస్తుంది, బయటకు పంపించేయకుండా ఇంట్లోనే ఉంచమని ఇలా చైతన్యను బ్రతిమాలుకుంటుంది. ఆనంది అంటే అది, అలాంటి ఆనందిపై నమ్మకం లేకుండా చేశావు, నమ్మకం మీద ఉన్న విలువను నువ్వు తగ్గించావు. అసలు నువ్వు ఇలాంటి తప్పు మళ్ళీ చేస్తే మాత్రం నిన్ను ఎవ్వరూ ఇంట్లో క్షమించరు, అది గుర్తుపెట్టుకో. ఇప్పటికీ నువ్వు చేసిన తప్పులు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మేము మర్చిపోయాము, కానీ ఎప్పటికీ నువ్వు ఇలా చేస్తున్నావని మాకు తెలిస్తే మాత్రం నిన్ను క్షమించే పరిస్థితి లేదు. ఇదొక్కసారికి క్షమించి వదిలేస్తున్నాము. ఆనందితో కలిసి నువ్వు కూడా ఈ కంపెనీకి నష్టం లేకుండా ఏర్పాట్లు చేయండి. నువ్వు ఆనంది ఎలా చెప్తే అలా వినాలి, ఆనందికి ఎదురు చెప్తే మాత్రం బాగుండదు అని ఇలా సునంద గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఈ రోజైతే జీవనకు. అప్పుడే జీవన అయితే, ఏంటి ఇలా, నేను ఈసారి ఖచ్చితంగా ఎవరికి దొరికిపోననుకొని చాలా సంతోషంగా ఉన్నాను. ఇంతలోనే ఈ కుట్టి రావడం వినడం, మళ్ళీ అత్తయ్యతో ఈ మాటలు పడడం, ఇవన్నీ కూడా నాకు చాలా అవమానంగా ఉన్నాయి. అసలు ఈ ఇంట్లో ఉండడానికే నాకు ఇష్టంగా లేదు. ఎలాగైనా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే బాగుండు. పుట్టింటికి వెళ్ళిపోదామంటే మా జ్యోతమ్మ ఇంట్లోకి రానివ్వడం లేదు, కనీసం నా క్రెడిట్ కార్డుని కూడా యాక్టివ్ చేయడం లేదు, నాకు ఇప్పుడు డబ్బులు లేవు. ఇలా అన్ని చెడు పనులు చేసి అందరికీ దొరికిపోయి అందరి దృష్టిలో నేను బ్యాడ్ అయిపోతున్నాను అని తన మీద తనే చాలా కోపంగా ఉంటుంది జీవన అయితే. ఈరోజు చైతన్య అయితే జీవనపై చాలా ఫైర్ అవుతూ ఉంటాడు. అసలు ఈ జీవనను మార్చడం ఎలా, అసలు ఈ జీవన మారుతుందా మారదా, అసలు మనిషిలాగే ప్రవర్తించట్లేదు ఈ జీవన అని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు చైతన్య అయితే జీవన మీద. మరి జీవన అయితే ఇప్పనుండైనా ఆనంది చైతన్య చెప్పినట్టు మంచిగా మారితే బాగుంటుంది, కానీ మరి మారుతుందా, ఎలా ప్రవర్తించబోతుంది? ఇంకోసారి తప్పు చేస్తే మాత్రం ఇంట్లో ఎవ్వరు క్షమించేది లేదని ఈసారి అయితే చాలా గట్టిగా అందరూ వార్నింగ్ ఇస్తారు జీవనకైతే. మరి జీవన దీంతో మారబోతుందా, మరి ఏం చేయబోతుంది? మళ్ళీ ఇందుమతితో ఫోన్ చేసి ఇలా దొరికిపోయాను, నీతో
మాట్లాడడం వల్ల ఆనంద్కి దొరికిపోయాను. ఇంట్లో నా గురించి అందరికీ తెలిసింది. ఇప్పుడు టెండర్ విషయంలో ఆ నష్టాన్ని ఇక నేనే లేకుండా చెయ్యాలి అని ఇక మళ్ళీ ఇందుమతికి చెప్పి ఏమైనా మళ్ళీ ప్లాన్ వేయబోతుందా మరి జీవన అనేది చూడాలి. మరి ఇక ఖచ్చితంగా జీవనకైతే ఈ సారితో బుద్ధి వస్తుంది అనిపిస్తుంది. ఇక ఈ విషయం ఆనంది అయితే సింహాద్రి, పద్మమ్మ, జ్యోతమ్మ కూడా చెప్తుంది. ఇలా మార్చింది జీవనే అని. ఇక జీవనపై ఇక వాళ్ళు మరింత కోపాన్ని పెంచుకుంటారు. ఇక జ్యోతమ్మకైతే జీవనను చూస్తే ఇక చాలా కోపం ఉంటుంది. ఇక ఈ జీవన అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో, జీవన అసలు నా కన్న కూతురేనా, నా కన్న కూతురు ఇక నా లక్షణాలు కానీ సూర్యబాబు లక్షణాలు కానీ ఒక్కటి కూడా లేవు, అన్ని తింగరి శ్రేష్ఠులే ఉన్నాయి, అసలు ఈ జీవనమ్మ కడుపులో చెడ పుట్టింది అని ఇక జీవనను తలుచుకుంటూ ఇక చాలా ఏడుస్తూ ఉంటారు జ్యోతమ్మ, సూర్యబాబు అయితే. ఇక పద్మమ్మ, సింహాద్రి అయితే జీవన ఇలా చేసిందని ఆనంది చెప్పగానే అసలు ఆ జీవన ఎందుకు అలా చేస్తుంది, ఇక ఆ ఇంట్లో అడుగుపెట్టి మళ్ళీ మా కూతురు ఆనందిపై ఇలా పగ తీర్చుకుంటుంది. ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇందుమతితో కలిసి ఆనందిని రోజు కూడా ఏడిపించేవాళ్ళు, అక్కడ కూడా మళ్ళీ అలాగే చేస్తుంది ఈ జీవన అని ఇక తన కూతురు గురించి ఇలా జీవన చేస్తున్నందుకు చాలా బాధపడుతూ ఉంటారు సింహాద్రి, పద్మమ్మ కూడా. ఇక దివ్య అయితే ఇంకా గతం గుర్తు రాకుండా అలాగే ఉంటుంది. మరి ఇక దివ్యకు గతం ఎప్పుడు గుర్తు రాబోతుంది, సునందాను ఆదిత్యను ఎప్పుడు చూడబోతుంది, వాళ్ళని చూశాక గతం గుర్తు తెచ్చుకొని మరి ఇక దివ్య ఆదిత్య కలవబోతున్నారా, లేకుంటే దివ్య ఇక ఆదిత్యను ఆనందిని ఒకటి చేయబోతుందా అనేది చూడాలి తర్వాత. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.